హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా ఫ్రై. అరకిలో దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చింతపండు, ఇంచు అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. క్లీన్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని 4 వైపులా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని దొండకాయలని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని దొండకాయలని ఉడికించుకోవాలి. దొండకాయలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మసాలా దొండకాయలు మొత్తానికి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ మసాలా ఫ్రై రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.